దేనికోసం వచ్చారు? మేము డిఎస్సి కోసం వచ్చామండి. మేము డిఎస్సి అభ్యర్థులము. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాము. మాకు టైం ఇస్తా అని చెప్పారు. మేము మొన్ననే మేము టెట్ రాసాము, కొత్తగా టెట్ రాసాము. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు కనీసం 45 రోజులైనా మాకు టైం ఉండాలి. కానీ మాకు టైం ఇవ్వకుండా వెంటనే మీరు మళ్ళీ రాత్రి ఎవరికి చెప్పకుండా, మీడియాకు ఇన్ఫర్మేషన్ చేయకుండా మాకు ఇది రిలీజ్ చేశారు. మాకు టైం కావాలి. మాకు కనీసము ఒక 2 నెలల టైం అన్నా మాకు కావాలి. అది ఒకటి, పోస్టులు పెంచాలి. మాకు చాలా పోస్టులు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో అసలు ఎస్ఏ వాళ్ళకి అసలు పోస్టులే లేవు. మాకు ఏం చెప్పిండ్రు, మీకు అన్ని విధాలా మేము అండగా ఉంటాము నిరుద్యోగులకి, మాకు మీరు సపోర్ట్ ఇవ్వండి, మేము మీకు వస్తాము అంటే మేము అందరినీ మోటివేట్ చేసుకొని అందరినీ చేసి మేము ఈరోజు మిమ్మల్ని నిలబెడితే మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. మేము ఎంత ధర్నాలు చేస్తున్నా ఏం చేస్తున్నా కనీసం ఒక్క నాయకులు కూడా వచ్చి స్పందించట్లేదు. మా తరఫున ఎవరు మాట్లాడలేదు. ఆ రోజు మేము ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేసిన రోజు అందరూ కాంగ్రెస్ తరఫున నాయకులందరూ వచ్చి మాకు సపోర్ట్గా నిలబడి అన్నీ చెప్పి, ఈరోజు ఒక్క నాయకుడు కూడా మా దగ్గరికి వచ్చి మీకు మరి ఏంటి అని మా సమస్యలు కనుక్కోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. మేము ఏమీ అడగట్లేదు మిమ్మల్ని, మేమేమి రాజకీయంగా మేము ఉండట్లేదు. మాకు కావాల్సింది ఏంటి, పోస్టులు పెంచండి, మాకు టైం ఇవ్వండి, అంతే మేము అడిగేది. మిమ్మల్ని ఏమీ మేము డిమాండ్ చేయట్లేదు, మాకు ఏమి అవసరం లేదు కూడా. మాకు ఇది ఒకటేనండి మేము అడిగేది. ఎందుకు ఏరికోరు తెచ్చుకున్న ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత చూపిస్తాం? మేము ఏరికోరు తెచ్చుకున్నామంటే మాకు వాళ్ళు ఎంత బాగా చెప్పారంటే అసలు ఇంకా మాకు చేతిలో స్వర్గం చూపించారు. మేము ఉన్నాము, అన్ని విధాలు మేము నిరుద్యోగులకు మేము ఉన్నాము అని చెప్పి అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేసి ఈ రోజు వాళ్ళు గద్దెక్కిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని అసలు ఇంకా మీరు ఎవరో మాకు తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు కలిసారు ఎప్పుడైనా మంత్రులు? మా వాళ్ళందరూ మా తరఫున ఉన్నారు. వాళ్ళు అందరూ వెళ్ళి కలుస్తున్నా సరేనండి చూస్తామండి అనేవారికి అది చెత్తబుట్టలో పడేస్తున్నారో మా వినతి పత్రాలు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. కానీ మాకైతే అసలు వాళ్ళ నుంచి మళ్ళీ ఏ రెస్పాన్స్ లేదు. మేము ఫోన్ నుంచి ఎన్నో వేల మంది మెసేజెస్ పెడుతున్నాం పర్సనల్గా, వాళ్ళ ఫోన్లకి పర్సనల్గా మేము నెంబర్స్ కనుక్కొని పర్సనల్ సరేనమ్మా అంటారు. కానీ ఒక్కరు కూడా ముందుకొచ్చి మా తరఫున ఎవరు నిలబడింది ఈరోజు ఏ నాయకులు లేరు. కాదమ్మా, మరి విద్యాశాఖలో ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో టీచర్ల కొరత ఉందని చెప్తా ఉన్నారు, ప్రభుత్వ స్కూళ్ళలో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎందుకు డిఎస్సి పోస్టులు పెంచలేకపోతా ఉంది అని చెప్తారు? గతంలో వీళ్ళే ఎక్కువ ఉందని చెప్పారు. వాళ్ళే ఎక్కువ ఉందని చెప్తారు, మళ్ళీ వాళ్ళే లేదండి. ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు ఎన్నో స్కూళ్ళు కూడా మూతేసి అవి ఒక టీచర్ ఉన్నా కూడా నేను స్కూల్ ఓపెన్ చేస్తా అని చెప్పిండు తను. చెప్పి మళ్ళీ ఈరోజు స్కూల్ ఓపెన్ చేయట్లేదు. ఎన్నో పోస్టులు ఉన్న స్కూళ్ళల్లో కూడా ఎన్నో ఖాళీలు ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు మరి ఇట్లా చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అన్ని వాళ్ళే చెప్పిండ్రు, మళ్ళీ అన్ని వాళ్ళే ఇది చేస్తున్నారు. మాకు నమ్మకం పోతుందమ్మా ప్రభుత్వం? నమ్మకం పోయింది సార్. మాకు పోతుంది కాదు, పోయింది. ఇంకా మేము ఇట్లాగే వీళ్ళు ఏది పట్టించకపోతే ఇంకా మేము పెద్ద ఎత్తున చేస్తాము. ఎట్లయినా మా డిమాండ్లు మేము సాధించుకుంటాము. మేజర్గా ఏంటంటే ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్కు మా డేట్స్ పోస్ట్ పోన్ చేయాలి. ఏంది ప్రభుత్వం పైన ఎందుకు 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి? ఎందుకు అడుగుతా ఉన్నారు ఇట్లా? అంటే ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? 6 నెలలు అడుగుతున్నారు అంటే మేము గత ప్రభుత్వం నుంచి మా పోరాటాలు ఆగట్లేదు. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత కూడా మాకు న్యాయం జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వంలో కూడా మేము అన్యాయం అయిపోతున్నాం. ఏ విధంగా అన్యాయం? ఇప్పుడు మాకు ఇచ్చిన పోస్టులకు నిన్న మొన్న టీచర్లు ప్రక్రియలు బదిలీలు అన్ని పూర్తయినాయి. అదనంగా పోస్టులు కలిపి మాకు ఇప్పుడు కొత్త టెట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒక 40,000 మంది. అదనంగా వాళ్ళు ప్రిపరేషన్ లో ఉంటారు. వాళ్ళకు కొద్దిగా సమయం ఇచ్చి పోస్టులు కలిపితే దాదాపు మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరూ జాబుల్లో ఉంటారు. అది మెయిన్. ఇదే ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడింది కదా, ఏం చెప్తారు? అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు ఇట్లా తయారయ్యారు. అధికారం వచ్చినందుకే వాళ్ళు ఇట్లా నిర్బంధిస్తారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలుగా వస్తా ఉంది. ఇలా నిరుద్యోగులు డిఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. దేనికోసం? నిజంగా ఎట్లుందంటే పరిస్థితి, మా బాధలను ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమవుతలేదు. ఉపాధ్యాయ వృత్తి అంటేనే చాలా పెద్ద వృత్తి అండి. అలాంటి వృత్తి కోసం మేము చదువుకుంటుంటే కనీసం ఇదే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో మేము ఉద్యమం చేస్తున్నప్పుడు 25,000తో మెగా డిఎస్సి కావాలి అంటే తప్పకుండా మేము గెలిచిన తర్వాత మొదటి సంతకం ఇదే అవుతుంది అని మాకు చెప్పిన ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు 7 నడవలేదు. మరి అప్పుడు నువ్వే చెప్పినావు అబ్బాయి, నాకు అర్థం కాదు, నువ్వే నీ ఆత్మహత్య చెప్పిందా మాకు? నువ్వే చెప్పినావు 25,000తో మెగా డిఎస్సి చేస్తా అని. మరి ఎందుకు చేస్తలేవు? సరే 25,000తో మెగా డిఎస్సి వేసే చేతన కాదు మీకు.
టెట్ వేసిన తర్వాత చాలా మంది 2,97,000 మంది ఇప్పుడు కొత్తగా డిఎస్సికి పరీక్షకు పోటీ పడుతున్నారు. సరే 1,00,000 మంది కొత్తగా వచ్చిందని మీరే చెప్తున్నారు. 1,00,000 మంది వచ్చిందని మరి వాళ్ళకి సమయం వద్దా? వాళ్ళకు 2 నెలల సమయం ఇవ్వాలని లేదా? మేము అడుగుతుందేం, మాకు వేరే రాష్ట్రం కావాలని అడుగుతలేం. మాకు ఒక 2 నెలల సమయం ఇవ్వండి, 25,000తో మెగా డిఎస్సి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము సామాన్యమైన డిమాండ్ అడుగుతున్నామండి. మీ లెక్క ముఖ్యమంత్రి పదవి కావాలని 5 రోజులు ఇక మాట్లాడితే ఉపాధ్యాయుల బూతులు వచ్చేస్తున్నాయి. పిసిసి ప్రెసిడెంట్ కోసం 5 రోజులు అక్కడ కష్టపడుతున్నాడు. కనీసం ఇక్కడ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. ఆ మోతీలాల్ గారు 4 రోజులు అయిందండి దీక్ష చేస్తున్నందుకు. కనీసం ఇలాంటివి కళ్ళ కనబడట్లేవా? 5 రోజుల పిసిసి కోసం అక్కడ వేచి ఉంటున్నావు. మరి విద్యార్థుల సమస్య ఏంటి? సమస్యలు తెలుసుకోవా? గెలవక ముందు ఒక మాట అన్నాడండి, నన్ను ఎప్పుడైనా వచ్చి గెలవచ్చు, సెక్రటరియట్కి రావచ్చు, ప్రజావాణి దగ్గర ఫిర్యాదులు చేయొచ్చని. ఏం ఫిర్యాదులు కూడా లైన్లో నిలబడాలా? పొద్దునైతే సాయంత్రం వరకు లైన్లో నిలబడాలా? అంటే ఎట్లా పోతుందంటే ప్రభుత్వం. మొన్న కోమటిరెడ్డి సినిమాకి వెళ్ళినట్టండి, కోమటిరెడ్డి కలికి ఆట. అరే భయ్, నీకు 2.5 గంటలు కలికి సినిమాకి టైం ఉంది, ఒక 10 నిమిషాలు టైం లేదా నీకు? ఇక్కడ పరిస్థితులు ఏంది? ఇక్కడ ఎంతమంది వ్యతిరేకులు ధర్నా చేస్తున్నారు రోజు చూస్తున్నావు కదండి, ప్రతి పేపర్లో వస్తుంది. నల్గొండ ఏదో మున్సిపల్ ఏదో ఎలక్షన్లో దాని మీద ఉన్న చిత్తశుద్ధి ఇక్కడ విద్యార్థుల మీద లేదంటే నిజంగా చెప్తున్నామండి, కేసీఆర్ కంటే దారుణమైన పరిస్థితి వీళ్ళకి వస్తుందండి. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చూపిస్తామండి. ఏ విధంగా అంటే స్థానిక ఓట్ల ద్వారానే చూపిస్తాం, ఇంకా వేరే ఏ ద్వారా చూపిస్తామండి? విద్యార్థులమండి, సామాన్య మానవులం, పేదవాళ్ళం, ఓటుతోనే చూపిస్తాం. వేరే మా దగ్గర వేరే ఆయుధాలు లేవు. మా దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆయుధం, ఓటుతోనే చూపిస్తామండి. మరి ఇవాళ ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం పూర్తిగా మీకు అన్యాయం చేస్తుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా అండి, అన్యాయం తప్ప వేరేది ఏం లేదండి. పైన ఒక కలరు, లోపల ఇంకో కలర్ ఉందండి, అంతే. పైన ఒక కలర్, లోపల ఒక కలర్ ఉందండి. నిజంగా నువ్వు విద్యార్థుల ద్వారానే ఈ ప్రభుత్వానికి వచ్చావండి. ఖచ్చితంగా నాకు అర్థం కాదు, ఏం సమస్యలు ఉన్నాయనేది మినిమం తెలుసుకుంటాం. అసలు ఏంటి మీ సమస్య ఏంటి? నువ్వు తీర్చకపోవడం తర్వాత సంగతి. కనీసం ఏ సమస్య, నీ సమస్య ఏంటి అడగాలని కూడా లేదా? మేము వేరే ఆంధ్రలో కాదండి, తెలంగాణనే కదా. మరి మా సమస్య తెలుసుకోవా? నీకు సమస్య ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్తావు, మరి మాకు సమస్య ఉన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా? మీకోసమే. అరే ఏం ప్రజావాణి పై నాకు అర్థం కాదు. అప్లికేషన్లు తీసుకోవడం, పక్కకు చెత్తబుట్టిలో వాడేయడం. ఎవరికి నిర్ణయం జరిగింది దానివల్ల? కనీసం ఒక్కడికైనా నిర్ణయం జరిగితే రమ్మనండి మీడియా ముంగడికి, నాకు జరిగింది, నాకు దానివల్ల న్యాయం జరిగిందని. ఏం లేదు కదండి. ఏదో రోజుకో ఎవరి మీద ఒక బురద చల్లడం, అది ఇది అని చెప్పడం, రోజు గడుపుకోవడం, అంతే తప్ప వేరే ఏం లేదు. నిజంగా చెప్తున్నాం ఆయనకు, నిజంగా ఇప్పటికీ చెప్తున్నాం, ఇప్పటికీ నువ్వు మేల్కోకపోతే ఇంకెప్పటికీ మేల్కోలేవు. నీకు జరగాల్సిన నష్టం మేమే ఇప్పటి నుంచి శ్రద్ధ వహించి నీకు జరిగిస్తాం. నీకు ఖచ్చితంగా నష్టం జరిగించేలా ప్రయత్నం చేస్తాం. అంటే ఇవాళ మోతీలాల్ మీ స్నేహితుడు ఎవరైతే మిత్రుడు ఉన్నాడో 7 రోజుల నుంచి 8 రోజుల వరకు నిరాహార దీక్ష చేపడతా ఉన్నారు. అంటే ప్రభుత్వానికి ఎందుకు పట్టింపు లేదు? అంటే ఒక విద్యార్థి ప్రాణాలతో చెలగాట మారుతుంది అనుకోవచ్చు. అంటే ఎట్లా తయారైందంటే ఆయన ప్రాణాలు పోయేదాకా చూస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఆయన అరే నాకు అర్థం కాదు. నిన్న మీ బలమూరి వెంకట వచ్చిండు, మీ పార్టీ చెప్పరా? మీకు ఆయన చెప్పరా? అరే సార్ మనకి ఇట్లా అవుతుంది, ఇక్కడ ఇంతమంది పోరాటాలు వస్తున్నారు, ఇంతమంది ధర్నా చేస్తున్నారు, ఆల్రెడీ మన ప్రభుత్వానికి వ్యతిరేకత చాలా ఎక్కువ అయిందండి, అది కూడా చెప్పరా? అంటే నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వంలో ఏమేమి అవతారాలు జరుగుతున్నాయో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. నిజంగా చెప్తున్నాం, మా యొక్క ఉద్యమం ఆగదు, మేము ఇలానే పోరాడతాం. నువ్వు పట్టించుకోనంత వరకు ఇదే విధంగా పోరాడతాం. అంటే గత ప్రభుత్వంలో 9 ఏళ్ల తర్వాత వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి 6 నెలల లేకుండా ఇంత పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడం కారణం ఏంటంటే? కారణం ఏం లేదండి. ఇప్పుడు ప్రభుత్వం గెలిచిన వెంటనే సమస్యలు పరిష్కరించడానికి మంత్రులను నియమించకపోవడం, కనీసం సరే నియమించకపోలే, కనీసం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో సలహాదారులను నియమించుకున్నాం. షబీర్ అలీ అట, ఇంకోరు నరేందర్ అట. మరి ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు, ఏడున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పని ఏంటండి? ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకత సమస్యలు ఉంటే తెలుసుకోవాలి. వాళ్ళకు పార్టీలో ఇంకొకరిని చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ వీటి మీద లేదండి. వాళ్ళని ఎవరు మా పార్టీకి వస్తారు, ఎవరు మాలో జాయిన్ అవుతారు, ఇంకెంతోమంది ఎమ్మెల్యేలను తీసుకోవాలా, రోజు దానిపై చర్చ నడుస్తుంది తప్ప
అసలు ఎంతమంది పోరాడుతున్నారు, ఎంత ఉద్యమం జరుగుతుంది, వాటిపైన శ్రద్ధ లేదండి. అంటే ఇవాళ విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే విద్యాశాఖ మంత్రిని, ఇలా విద్యాశాఖ మంత్రులు ఏం జరిగిందా, మేము మంచిగా చేస్తా ఉన్నాం, 10th ఎగ్జామ్ జరగలేదా, రిజల్ట్స్ రావట్లేవా, ఏం చేస్తున్నాం, మా ప్రభుత్వం బురద తల్లాలని చూస్తున్నాం అని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? నాకు అర్థం కాదండి, విద్యాశాఖ మంత్రి ఓన్లీ 10 ఇంటర్ పరీక్షలు నిర్వహించుకోవడానికేనా? అవి ఎక్కడైనా జరుగుతాయండి, దాన్ని ఆపేటోడు ఎవరు లేడు, దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే అవి బోర్డు సపరేట్, అవి నిర్ణయించుకుంటే వాటికి అధికారాలు ఉన్నాయి. నువ్వేం నిర్ణయించేది నాకు అర్థం కాదు. నువ్వు నిజంగా నిర్ణయించుకోవాలనుకుంటే ఇక్కడ రా, మా బాధ ఏంటో చూడు. కనీసం మా యొక్క ప్రాబ్లమ్స్ని కూడా నువ్వు పట్టించుకున్నప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించేదంటే నువ్వు 10th క్లాస్లో చదివినో నాకైతే తెలియదు. నిజంగా అట్లనే ఉంది పరిస్థితి. ఇవాళ ఎన్నికల ముందు కూడా 2 లక్షల ఉద్యోగాలు అన్నది, జాబ్ క్యాలెండర్ అన్నది, ఇవన్నీ చెప్పారు కదా. సో మరి మీరు ఇవాళ పెంచవలసిన ఏదైతే వాళ్ళు పెంచుతానంటే డిఎస్సి పోస్టులు పెంచట్లేదు, ఏం చెప్తారు బ్రదర్? నిజంగా ఒకటైతే అన్న ఒకటి తెలుస్తలేదు, వాళ్ళే అన్నారండి, కొత్తగా మేమేం చెప్పలేదు, 25,000తో డిఎస్సి వేస్తామని వాళ్ళే మేము డిమాండ్ చేయలే, వాళ్ళే అన్నారు. మా యొక్క ప్రభుత్వంలో ఎన్నికైన తర్వాత మేము 25,000తో డిఎస్సి చేస్తామని. అలాంటివి చెప్పినట్టు వాళ్ళు చేయకపోవడం, నిజంగా చెప్తున్నారు కదా, చెప్పడం చేయకపోవడం ఇదే ఉందండి. నిజంగా బుద్ధి చెప్తామండి. త్వరలో రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి నిర్వహించే కార్యక్రమం తీసుకుంటామని